నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి. మే నెల 18వ తారీఖు ఉండవల్లి గ్రామం తరపున రైతులు అందరం వెళ్ళి కలెక్టర్ గారికి, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చామండి. మా ఊరిని ల్యాండ్ పూలింగ్ నుంచి, ఎక్విజిషన్ నుంచి ఆపేయమని. విషయం ఏంటంటే ఉండవల్లిలో ఏ ఒక్క ప్రాజెక్టు లేదండి. కొద్దిపాటి భూమి కొంత కృష్ణానదిలో కలిసిపోయింది. తర్వాత కరకట్టకి డబల్ రోడ్ అంటున్నారు. తర్వాత వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ అండి. సీడ్ యాక్సిస్ రోడ్డుకి మళ్ళీ గ్రీన్ జోన్ అంటున్నారు. తర్వాత కొండవీటి వాగ్ అండి. కొండవీటి వాగ్కి బఫర్ జోన్ అంటున్నారు. తర్వాత వచ్చేసి N1 రోడ్ అండి. N1 రోడ్ వచ్చేసి ఏ అవసరం లేదండి ఉండవల్లికి కానీ, పైన ఉన్న ప్రజలకు కానీ ఏ ఒక్కరికి అవసరం లేదు. ఎందుకంటే వితిన్ 150 మీటర్స్ దూరంలో నేషనల్ హైవే ఉందండి. N1 రోడ్డుకి గుంటూరు కెనాల్కి ఉండవల్లి హైవే ఉంది కదండి, ప్రకాశం బ్యారేజ్ రోడ్డు. ఓన్లీ 150 మీటర్స్. కలెక్టర్ గారు మేము చెప్పిందంతా విన్నారు కానీ మేము ఏ విధంగా కూడా మీకు హామీ ఇవ్వలేమని చెప్పారు కలెక్టర్ గారు. ఈ సిఆర్డీఏ కమిషనర్ గారు మాకు ఒక బిలో 5 మినిట్స్ మాకు అవకాశం ఇచ్చారు. కానీ అసలు నేనేమి చేయలేను, హెల్ప్లెస్ అన్నట్టే 3-man కమిటీ ఉంది దీనికి, వాళ్ళతోటి మీరు అప్రోచ్ అవుతే బెటర్ అన్నట్టే అంటున్నారు. కానీ మాకు ఎటువంటి హామీ వల్ల. రెండో రోజు అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిసామండి. 5వ రోజు కార్తిక్ గారు వచ్చేసి మా ఉండవల్లి విలేజ్ వీళ్ళకి భూమి ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ కొడుతున్నారంటే బాగా లోతట్టు ప్రాంతం, హరిజనవాడ చర్చి పక్కన. అవన్నీ కూడా ఉదయం ఆయన గారు చూశారు కాబట్టి మీకు అన్యాయం జరుగుతుందన్నారే కానీ బేసికల్ గా మాకేం హెల్ప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి. ఎందుకంటే ఉండవల్లి అనేది మిగిలిన 29 గ్రామాల మీద కూడా లోతట్టు ప్రాంతం. ఫస్ట్ మునిగిపోయేది 57 కృష్ణానది. మన ప్రకాశం బ్యారేజ్ కట్టక ముందు ఎప్పుడూ రైతులంతా ఇబ్బందులు పడతానే వచ్చారు. తర్వాత భూమిని కాపాడుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి ఉన్న కొద్ది భూములు కూడా వీళ్ళు మేము భూమి ఇవ్వకుండానే ప్లాన్ వేస్తారండి. దాంట్లో ప్లాన్లు గీస్తే రోడ్లు అన్ని ఫార్మేషన్ అంటే మ్యాప్లో చూపిస్తున్నారు, అంటే భయపెట్టడానికి. అసిస్టెంట్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే, మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు, మేము ల్యాండ్ పూలింగ్ 12 సంవత్సరాల క్రితం ఇచ్చాము, మీరు ఎందుకు మమ్మల్ని కలవట్లేదు అన్నట్టే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సార్ బేసికల్ గా మీరు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆలోచించేది ఏంటంటే రైతులుగా మీరు మా దగ్గర రావట్లా, మీ దగ్గరకు రావాలా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏ విధంగానైనా ఉండవల్లి అనేది మొత్తం వాళ్ళు ఎంక్రోచ్ చేసుకుని మొత్తం తీసేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారండి. ఇక్కడ ఒకటేనండి, మాది విలువైన భూమి. 2014 తర్వాత మాకు ఎవరు పర్మిషన్లు ఇవ్వాల. మొత్తం అపార్ట్మెంట్లు కానీ అప్పటికే కల్చర్ బాగా ఉంది. ఉండవల్లి అనేది మాది అసలు ల్యాండ్ పూలింగ్ లేదండి. తర్వాత వాళ్ళు దీన్ని కూడా కలిపారు. ఎందుకంటే రాజధాని డెవలప్ అయ్యేలోపు ఉండవల్లి డెవలప్ అయిందనుకోండి వాళ్ళకి బాధ. ఇప్పుడు లోపల ఉన్నాడికి ఏంటి ఉక్రోషం కూడా ఉంటది. ఆ ఉక్రోషాన్ని వీళ్ళు ఈ విధంగా వెలగక్కుతున్నారు ఉండవల్లి రైతుల మీద, ఉండవల్లి గ్రామం మీద. సీఎం గారు ఉన్నారు మా ఊళ్ళో, కనీసం 500 మీటర్లు రోడ్డు ఎక్స్టెన్షన్ చేయలేకపోయారు. కొండపోరంబోకు దాదాపుగా 40-50 వేలు ఇచ్చేసి వితిన్ 3 months హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు వచ్చిన తర్వాత దాని బ్రిడ్జి కట్టారు, కనకదుర్గ ఫ్లైఓవర్. మరి అంత స్పీడ్ గా అంత డెవలప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఒక 500 మీటర్లు పెద్ద ఆఫీసర్లు, దాదాపుగా కొంతమంది జడ్జిలు కూడా వెళ్తా ఉంటారు ఆ రోడ్లో. స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ వితిన్ 1 hour అక్కడ వెయిట్ చేయాలండి ఉండవల్లి కేవ్స్ దగ్గర. పైన 3 యూనివర్సిటీలు ఉన్నాయి సార్, అమృత యూనివర్సిటీ, SRM, విట్ కాలేజీ, 3 కాలేజీలు బస్సులు పెనమాక వరకు మామూలుగా ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది. చాలా భయంకరంగా. ఉండవల్లి అయితే మాత్రం ఈవినింగ్ 5 to 7 నరకం చూస్తున్నారండి జనాలు. ఒక సీఎం గారు, ఒక మంత్రి గారు, లోకేష్ గారు మా ఊర్లో ఉండి ఎవరైనా ఉన్న ఊరికి ఏదో కొంత చేయాలనుకుంటారు. మరి మాకెందుకు, మరి మా దరిద్రమా, రైతుల దరిద్రమా, మాకు అసలు మా పిల్లల దరిద్రమా అర్థం కావట్లా. ఏ మాత్రం కూడా మా గురించి అసలు ఎందుకు ఆలోచించట్లేదు. సార్ ఓవరాల్ గా ఏంటంటే ఈ ఊళ్ళు ఉండవల్లి ఆల్మోస్ట్ మన తాడేపల్లితో టచ్ ఉన్నది. మన తాడేపల్లిలో ఏ విధంగా భూములు ప్రైస్ ఉంటుందో ఆల్మోస్ట్ కొద్ది కుడి ఎడంగా ఉంటుంది. వాళ్ళది కూడా వాళ్ళ పట్టే ల్యాండ్ కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా ఇచ్చింది చాలా తక్కువ శాతం, పూలింగ్ లో కూడా ఇచ్చింది. అందుకేంటంటే దీన్ని ఎట్లాగొట్లా గ్రాప్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ సొంత మంది వాళ్ళందరికి కూడా ఎక్కడ ఇచ్చుకుంటున్నాడు, హైవేకి వెరీ దగ్గరలో ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇచ్చిన సృజన వాళ్ళకి ఇచ్చాడు కదా కొంతమందికి, ఇతను ఆ ఫిలిం ప్రొడ్యూసర్ వీళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ అశ్విని దత్ వీళ్ళందరికీ ఇచ్చినవి కూడా ఎక్కడ వెరీ నియర్ టు ది హైవేకి ఇచ్చుకునే పరిస్థితుల్లో చేసుకుంటున్నాడు. అట్లాగే ఇది కూడా వెరీ నియర్ టు ది విజయవాడ అండ్ మోర్ ఓవర్ ఈ పాత గుంటూరు హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి దీని ల్యాండ్ కూడా ఇక్కడ ఈ 4 ఊళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన 4 ఊళ్ళు రైతులది కూడా ఏదో విధంగా వీళ్ళది కూడా మొత్తం మనం తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మన వాళ్ళకి పంచుకుందాం అనే లెక్కలో అనేది కనపడుతుంది తప్ప
ఆల్రెడీ నీకు రోడ్లు కావాలంటే ఇచ్చారు, మేజర్ ల్యాండ్ ఇచ్చేశారు, ఎక్కడో కొద్దిగా మిగిలింది అది ఇవ్వటం. దానికి మన రైతు వర్గం ఏమంటున్నారంటే రోడ్డుకు కావలిస్తే నీకు ఇస్తాం, మేము ఇచ్చింది ఏదో ఇచ్చాం, ఈ రోడ్డుకు కావాల్సింది కూడా కొద్దిగా కావాలంటే ఇస్తాం, కానీ మాకు పూలింగ్ లోనూ నువ్వు ఎక్కడే ఇస్తాం కాదు, నాకు ఎక్కడైతే మీ రోడ్డు పక్కన నా ల్యాండ్ తీసుకుంటున్నావో అదే విధంగా నీకు పూలింగ్ ఇచ్చిన ల్యాండ్ ఉంది, అది రోడ్డు పక్కన మాకు ఇంటి కాంపన్సేట్ చేయండి అనేది వీళ్ళ ప్లీ ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఎంతసేపటికి ఏదో విధంగా వీళ్ళని భయపెట్టో బతిమలాడటం అయిపోయింది. ఇక భయపెట్టే కార్యక్రమంలో ఈ ల్యాండ్ అంతా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీని అంతటికి ఇంకొక చిన్న విషయం అన్న, కొండవీటి వాక్కి 16 ఎత్తిపోతల పథకం పెట్టారండి. 16 పంపు సెట్లు ఆయన బిగించారు. 232 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి బిగించారు వాళ్ళు 2018లో సుమారుగా. ఇప్పుడు వరద అనేది ప్రతి సంవత్సరం మనకి జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి కొంచెం ముందు కూడా వస్తూ ఉంటాయి. జూన్ నెల వచ్చేసరికి తూటికాడ అన్ని తీసేస్తే దాన్ని అసలు ఉపయోగించే పరిస్థితి లేకుండా మళ్ళీ ఈ ఎత్తిపోతల పథకం అనేది కృష్ణానదిలో కలుస్తుంది. దానివల్ల బ్రిడ్జికి ప్రమాదమే. ఈ ఫ్లోటింగ్ అనేది కృష్ణానదిలో వరద వస్తేనే కదండి ఇక్కడ కూడా ఎత్తాల్సింది గేట్లు. వరద వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ ఎత్తలేము. మళ్ళీ ఆ చిన్న గేట్లు కూడా రిపేర్ చేయించకుండా అవి రివర్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ మళ్ళీ కొండవీటి వాగులోకి. దీన్ని కొంచెం మీరు అందరూ కూడా కాస్త అదే వాళ్ళకి అర్థం కావడం లేదా, నాకు అర్థం కాలేదు. అదే సామాన్యునికి ఎవరికైనా అర్థమవుతుంది. అక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ వరద వస్తుంది, మళ్ళీ అక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు నిండినప్పుడు నీళ్లు ఇక్కడ నుంచి తీసి అక్కడికెట్లా పంప్ చేస్తాయి, అక్కడ ఆల్రెడీ వరద ఉంటుంది కాబట్టి నీళ్లు మళ్ళీ ఎగదన్నుతాయి అని చెప్పి సామాన్యునికి ఎవరికైనా అర్థమవుతుంది. వీళ్ళకి మాత్రమే అర్థం కాకపోవడమే నాకు ఆశ్చర్యం. 1990లో చెన్నారెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారండి, అది ఆగిపోయింది. లేదంటే సీతానగరం వరకు కృష్ణానదిలో నుంచి పైపులు వేద్దాం అనేది అప్పట్లో ఆలోచన. ఈ 232 కోట్లు దానివల్ల ప్రయోజనం ఎవరికి కలగట్లేదు. పైపెచ్చు ఎప్పుడు మునిగిపోతానే ఉన్నాయండి పొలాలు. లాస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరికి? ఉండవల్లి చాలా విలువైందండి. ఒక్క 30 సెంట్లు ఉంటే ఒక కుటుంబం దాని మీద ఆధారపడి చక్కగా బతికేస్తారు. పిల్లల్ని చదివించుకున్నాం, మేము చదివించుకున్నాం 2 పిల్లల్ని. మాకు రాజధానిలో భూములు ఇస్తే పిల్లలకి 25% సీట్లు ఇస్తామన్నారు, ఏ ఒక్కటే ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు, ఏ కాలేజీలో అయినా చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. అది మాకు చేయలే. నేను వేరే చోట ఒక 10 ఎకరాలు ఇచ్చామండి, మాకు ఏ అభివృద్ధి చేయలే అక్కడ ఫ్లాట్లు, ఈ రోజు కూడా చేయలే. ఒక్క చంద్రబాబు గారు నారాయణ గారు వీళ్ళు తప్పితే ఎవరో ఒక రైతు కడుతున్నాడండి దండాపాలెం ఎక్కడో తాలాపాలెంలోనూ. దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు చెప్పిన ఏది ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సిస్టమ్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఫ్లాట్లకి అనుకూలంగా మెరకదోలి మాకు అభివృద్ధి చేసేస్తా ఉన్నారు. ఏ ఒక్క ఫ్లాట్కి ఏం చేయలే. పైపెచ్చు మీకు ఇంకా తెలుసు, రాజధానిలో మట్టి వచ్చేసి రాజధాని పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాలను తోలాలి. అలాంటిది మొత్తం కూడా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది ఈరోజు. వేల కోట్లు అంటే మామూలు. ఇప్పుడు అక్కడ మెరక చేయడానికి మట్టి అనేది, ఆ మట్టి అనేది మీరు బయటకి మీ అవకాశం ఉంది అమ్మేసుకుంటున్నారు. మరి అది చాలా దారుణం అండి. మరి ఇంకా ముంచేయాలనా? ఇంకా ఇప్పుడు రిజర్వాయర్లు 3 పెట్టారండి. ఆల్రెడీ ఒక రిజర్వాయర్ 25 అడుగులు లోతు తీస్తామన్నారు. 15 అడుగులకు వాటర్ పడుతున్నాయంటే మీరు ఆలోచన, అక్కడ రిజర్వాయర్ ఎందుకు అసలు? ఇప్పుడు ఈ కొద్దిపాటి వర్షానికే మునిగిపోయింది అది. రేపు ఇక్కడ ఎలా చేస్తారు వీళ్ళు అసలు? ఉండవల్లి అనేది నిరంతరం లోతైన ప్రాంతం అండి, అసలు రాజధానికి పనికిరాదు. నిరంతరం పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం స్కాములు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఉండవల్లి చాలా లోతట్టు ప్రాంతం అండి. అలాంటిది ఉండవల్లిని మినహాయించమని మేము కోరుతున్నాం, ల్యాండ్ పూలింగ్ కానీ ఎక్విజిషన్ నుంచి కానీ.